బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. స్పిరిట్ మూవీ నుంచి కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇటు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ లుక్ రిలీజ్ చేశారు సందీప్ రెడ్డి వంగ. మూవీలో విలన్ గా వివేక్ ఓబ్రాయ్ నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇటు చేతిలో కత్తి, నోట్లో సిగార్తో ఓబ్రాయ్ రాయల్ లుక్. అలాగే వివేక్తో పాటు పోస్టర్లో ఉన్న ఐశ్వర్య దేశాయ్. పోస్టర్లో ఇటు ఐశ్వర్య డ్రగ్స్ వాడుతున్నట్లు చూపించిన వంగ, ఇటు వివేక్ ఒక డ్రగ్ డీలర్గా నటించనున్నట్లు సమాచారం ఉంది. ఇటు పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు ప్రభాస్. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది స్పిరిట్. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించారు ఇటు స్పిరిట్ సినిమా. ఒక్కసారి ఆ పోస్టర్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం పోస్టర్ ఒక్కసారి చూస్తే వివేక్ ఓబ్రాయ్ చాలా సిల్కీ హెయిర్ ఉంటుంది. ఆ హెయిర్ స్టైల్ సైడ్ లుక్లో మనం చూడొచ్చు. ఒక క్లాసీ మ్యాన్గా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సిగార్తో ఒక యాటిట్యూడ్, ఒక క్యారెక్టర్ని క్యారీ చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఐశ్వర్య దేశాయ్ ఒక ఫ్రెష్ ఫేస్. ఐశ్వర్య దేశాయ్ కింద మనం స్పిరిట్ అనే ఆ టైటిల్ కింద ఐశ్వర్య దేశాయ్ని చూస్తున్నాం. ఐశ్వర్య దేశాయ్ తను షేడ్స్ పెట్టుకొని ఆ టేబుల్ మీద తను ఒక విజిటింగ్ కార్డ్తో పాటు ఒక లైన్ని డ్రా చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ లైన్ ఒక మాదక ద్రవ్యంతో. సో ఇటు వివేక్ ఓబ్రాయ్ అలాగే ఐశ్వర్య దేశాయ్ వీళ్ళిద్దరూ ఒక జంటగా ఉండబోతున్నారా? అదే అనుకుంటా మొత్తం మీద. సో ఇటు ఐశ్వర్య దేశాయ్ కింద ఒక లైన్ని డ్రా చేసి ఆ డ్రగ్, ఆ మాదక ద్రవ్యాన్ని తీసుకోబోతుంది. మొత్తానికైతే ఒక డ్రగ్ డీలర్గా ఇటు వివేక్ ఓబ్రాయ్ ఉండబోతున్నారా? ఇటు సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేసిన ట్వీట్ని, ప్రజెంటింగ్ యూ ఆల్ ద యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం స్పిరిట్ మిస్టర్ వివేక్ ఆనంద్ ఓబ్రాయ్ అంటూ మొత్తానికైతే ఇటు విలన్ గురించి మాట్లాడుతూ తన ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చాడు మొత్తం మీద ఇటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యాన్స్కి కన్నుల పండుగలాగా ఉండబోయే ఈ స్పిరిట్ సినిమా గురించి, ఈ పోస్టర్ లుక్ గురించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనింద్ర ఉన్నాడు. అనింద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనింద్ర, చెప్పండి, స్పిరిట్ ఈ పోస్టర్లో చాలా క్లియర్గా వివేక్ ఓబ్రాయ్ క్యారెక్టర్, ఆయన సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ఉండబోతుంది, అలాగే తన పార్ట్నర్ ఐశ్వర్య దేశాయ్ కూడా కిందనే కనిపిస్తుంది. ఒక లైన్ డ్రా చేస్తుంది ఒక విజిటింగ్ కార్డ్తో పాటు. అంటే ఒక డ్రగ్స్కి రిలేటెడ్గా ఒక డ్రగ్ డీలర్ అనవచ్చు, లేకపోతే ఒక డాన్ అనుకోవచ్చు. అలాంటి ఒక క్యారెక్టర్ అని ఇటు వివేక్ ఓబ్రాయ్ని అనుకోవచ్చా మనం? కళ్యాణ్, డెఫినెట్గా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది ఒక సడన్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద మూవీ నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తున్నారు అంటే అప్డేట్కి సంబంధించి ముందు నుంచి ఒక అప్డేట్ వస్తుంది ఈ మూవీ నుంచి అని చెప్పేసి ఒక టైం బ్లాక్ చేసి ఫ్యాన్స్ అందరినీ కూడా వెయిట్ చేయిస్తూ ఆ టైంకి మళ్ళీ ఇంకా డిలే చేస్తూ ఫ్యాన్స్లో ఇంకొంచెం ఎక్సైట్మెంట్ పెంచి తరువాత డిలే అవుతుంది అని చెప్పేసి తర్వాత పోస్టర్ కానీ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ కానీ సాంగ్స్ కానీ ఇట్లా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అవే సినిమా మీద బజ్ క్రియేట్ చేస్తూ వస్తున్నాయి. కానీ స్పిరిట్ మూవీకి సంబంధించి సందీప్ రెడ్డి వంగ చాలా క్లారిటీతో ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇచ్చిన టైంకి అప్డేట్ ఇస్తూ ఉన్నారు. ముందుగా పోస్టర్ రిలీజ్ చేశారు ప్రభాస్ అండ్ ఇంకా తృప్తి దిమ్రిది ఇద్దరు ఒక పోస్టర్ సిగార్ వెలిగిస్తూ ఉన్నటువంటి ప్రభాస్ కూడా అప్పుడు వెలిగించారు. అదే ఆ పోస్టర్ రిలీజ్ చేశారు. అప్పుడు తర్వాత ఆ పోస్టర్ ని రీక్రియేట్ చేస్తూ చాలా మంది కూడా పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు సడన్ గా సందీప్ రెడ్డి వంగ ఎటువంటి అప్డేట్ లేకుండా సడన్ గా విలన్ పాత్రని రివీల్ చేశారు ఈ మూవీకి సంబంధించి. మొత్తానికి అంటే ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అండ్ ఇంకా సీనియర్ నటి కాంచన, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్కి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఈ పోస్టర్ చూస్తుంటే ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది వివేక్ ఒబెరాయ్ రోల్, ప్రభాస్ కి సీటుగా ఎలా నిలబడబోతున్నాడు విలన్ అనేదాన్ని ఈ పోస్టర్ లో సందీప్ రెడ్డి వంగ చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకా కింద ఒక యాక్ట్రెస్ ఫోటో కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ యాక్ట్రెస్ ఎవరు అనేది అందరూ కూడా సెర్చ్ చేస్తున్నారు, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ చాలా పర్టికులర్ గా ఉంటారు, క్యాస్ట్ విషయంలో బాగా సెలెక్ట్ చేసుకుంటారు ఆడిషన్ చేసి. అలాగే ఇప్పుడు తృప్తి డిమ్రి కూడా ఇట్లానే సెలెక్ట్ చేశారు. యానిమల్లో సడన్ గా
తృప్తి డిమ్రి ఫేమస్ అయ్యారు. ఒకే ఒక్క సాంగ్ బాగా వైరల్ అయింది. ఆ సాంగ్ తో ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ మూవీలోనే తను హీరోయిన్ గా చేసే ఛాన్స్ దక్కించుకుంది అని చెప్పుకోవచ్చు. అయితే స్పిరిట్ కి సంబంధించి ప్రతి అప్డేట్, ఏ అప్డేట్ వస్తుంది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఈ సడన్ సర్ప్రైజ్ అనేది నిజంగా షాక్ అని చెప్పుకోవచ్చు. ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగా ఈ పోస్టర్ ఉంది. అండ్ ఇంకా ప్రభాస్ లుక్ కి సంబంధించి పోలీస్ ఆఫీసర్ గా ఒక కాప్ డ్రామా కాబట్టి ఇది పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఎలా ఉంటారు, ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉండింది అందరిలోనూ. సో ఇంతకు ముందు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఫుల్ గా ఫేస్ చూపించలేదు, హాఫ్ ఫేస్ మాత్రమే చూపించారు. కానీ పోలీస్ ఆఫీస్ పాత్రలో ఆ ఫుల్ లుక్ చూస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎక్సైట్మెంట్ అయితే అందరికీ ఉంది. కానీ ఇప్పుడు వివేక్ ఒబెరాయ్ మాత్రం చాలా పవర్ఫుల్ విలన్ అనేది మాత్రం ఈ పోస్టర్ తో మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి ఈ పోస్టర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు 2022లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కంపెనీ సినిమాతో వివేకానంద్ ఒబెరాయ్ తెరంగేట్రం చేశారు. అండ్ ఇంకా తర్వాత రక్త చరిత్ర చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు ఆయన చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బాగా పండింది. పరిటాల రవి బయోపిక్ లో రూపొందించారు, పొలిటికల్ డ్రామాలో తను యాక్ట్ చేశారు. సో తర్వాత రామ్ గోపాల్ వర్మ అండ్ ఇంకా సందీప్ రెడ్డి వంగ వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సందీప్ రెడ్డి వంగ సినిమాల్ని రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు చూస్తూ ట్వీట్ చేస్తూ తర్వాత సందీప్ రెడ్డి వంగని కలిసి తన షూ లిక్ చేయాలి అని చెప్పేసి యానిమల్ సినిమా చూసినప్పుడు కూడా ట్వీట్ చేశాడు. ఇప్పుడున్న డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగ అంటే రామ్ గోపాల్ వర్మకి చాలా ఇష్టం, చాలా ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వివేక్ ఒబెరాయ్ వినయ విజయరామలో కూడా యాక్ట్ చేశారు. సో అయితే ఇప్పుడు స్పిరిట్ లో వివేక్ ఒబెరాయ్ విలన్ గా చేయడం అనేది అందరికీ కూడా చాలా ఎక్సైట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఈ పోస్టర్ చూసిన తర్వాత. అండ్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. మార్చి 5th రిలీజ్ అవబోతుంది 2027లో మూవీ. మొత్తం 9 భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. రాజాసాబ్ తర్వాత ఇంకా ప్రభాస్ స్పీడ్ పెంచారు సినిమాల్లో. ఇప్పుడు కల్కి 2కి సంబంధించి మొత్తం షూటింగ్ జరుగుతుంది. రీసెంట్ గా కమల్ హాసన్ అండ్ ఇంకా అమితాబ్ బచ్చన్ వాళ్ళు షూటింగ్ లో పాల్గొన్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఓవైపు ఫౌజీ షూటింగ్ జరుగుతుంది, ఇంకోవైపు స్పిరిట్ జరుగుతుంది, ఇంకోవైపు సలార్ 2 కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ప్రభాస్ మొత్తానికి ఫ్యాన్స్ అందరికీ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫుల్ ట్రీట్ ఇవ్వడానికి అయితే చాలా కష్టపడుతున్నారు అని చెప్పుకోవచ్చు కళ్యాణ్. రైట్ అనీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు వివేక్ ఒబెరాయ్ కొత్త లుక్లో, ఒక రాయల్ లుక్లో చాలా క్లియర్గా యాంటాగనిస్ట్ అంటూ సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేశారు. నెక్స్ట్ స్పిరిట్ సినిమాలో యాంటాగనిస్ట్ అంటూ ఇటు మూవీలో విలన్గా వివేక్ నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇటు చేతిలో కత్తి, నోట్లో సిగార్తో ఒబెరాయ్ రాయల్ లుక్ని మనం చూడొచ్చు. అలాగే వివేక్తో పాటు పోస్టర్లో ఇటు ఐశ్వర్య దేశాయ్ అనే ఒక ఫ్రెష్ ఫేస్. తను మొత్తానికైతే ఇటు వివేక్ ఒబెరాయ్కి మరి పార్ట్నర్గా ఉండబోతుందా? అలాగే కింద మనం ఒకసారి గమనిస్తే ఆ పోస్టర్లో తను ఒక విజిటింగ్ కార్డ్ని యూజ్ చేస్తూ తన టేబుల్ మీద ఒక లైన్ని డ్రా చేస్తున్నారు. సో మాదక ద్రవ్యాలు దానికి సంబంధించి ఒక డీలర్, ఒక డాన్గా వివేక్ ఒబెరాయ్ ఉండబోతున్నాడా? సో మొత్తానికైతే వాళ్ళిద్దరు ఒక పేరుగా ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ పేరుని రివీల్ చేశారు. సో స్పిరిట్కి సంబంధించి ఒక్కొక్క విషయాన్ని ఫ్యాన్స్ని వెయిట్ చేయిస్తూ సడన్గా ఇప్పుడు స్పిరిట్కి సంబంధించి యాంటాగనిస్ట్ గురించి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇనిషియల్గా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా మనం చూస్తున్నాం రైట్ సైడ్లో. ఇటు ప్రభాస్ కటౌట్ కానీ, ప్రభాస్ యాటిట్యూడ్ కానీ, ప్రభాస్ బాడీ పర్సనాలిటీ అవన్నీ కూడా కనిపించేలాగా ఇనిషియల్ పోస్టర్ మొదటగా ప్రభాస్కి సంబంధించి, స్పిరిట్కి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్. దాని తర్వాత ఇప్పుడు యాంటాగనిస్ట్ పోస్టర్. సో మొత్తం మీద స్పిరిట్కి ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటున్నాయి. ఇటు ప్రభాస్కి సంబంధించిన సినిమాని 9 లాంగ్వేజెస్లో, 9 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మనం చూడొచ్చు. లేటెస్ట్ అప్డేట్కి సంబంధించిన పోస్టర్ని మనం చూస్తున్నాము. వివేక్ ఒబెరాయ్ ఒక డ్రగ్ డీలర్గా నటించనున్నట్లు సమాచారం. ఇటు పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ నటిస్తున్నాడు. మొత్తం మీద సినిమా రిలీజ్ 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ఇటు 9 లాంగ్వేజెస్లో, 9 లాంగ్వేజెస్లో రిలీజ్ అవనుంది స్పిరిట్. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా స్పిరిట్ సినిమా రూపొందించబోతున్నారు. దీనికి సంబంధించి ఆ పోస్టర్కి సంబంధించి, అలాగే స్పిరిట్ సినిమాకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.